యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి వేగి గోపి. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి వేగి గోపి అని జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అన్నారు. మండల మాజీ వైస్ ఎంపీపీ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు వేగి గోపి జన్మదినం సందర్భంగా సోమవారం జరిగిన జన్మదిన వేడుకలకు రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గోపి చేత కేక్ కట్ చేయించి స్వీట్ తినిపించారు. శాలువతో పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపి వ్యక్తిగతంగా పార్టీ నుండి ఏది కోరడం నేను చూడలేదని, ఎప్పుడు మండలానికి కావలసిన అభివృద్ధి పనుల కోసం మాత్రమే శాసనసభ్యులు రామకృష్ణ కూటమి పెద్దలను కలవడం చూశానని తెలిపారు. ఇలా తన కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు గోపి అన్నారు. ఎన్నికల సమయంలో కొనతాల గెలుపుకు కూటమి విజయం కోసం గోపి పనిచేసిన తీరు అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి చేసే వారికి గుర్తింపు ఉంటుందని, అదేవిధంగా గోపికి త్వరలో ఉన్నత పదవి అలంకరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అనంతరం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళీధర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిన రమణమూర్తి, నయనంశెట్టి రమణారావు, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రేగుల సతీష్ కుమార్, కర్రి వెంకట సత్యనారాయణ, బాబర్, జనసేన నాయకులు పీలా నాగశ్రీను, దూలం గోపి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ హరి, ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గోపి సార్వత్రిక ఎన్నికల్లో చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఇలాంటి వ్యక్తికి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం కూటమి నాయకులు, మిత్రులు గోపికి జన్మదిన శుభాకాంక్షలు అందజేసి పూలమాలలతో, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు పెద్దపాటి కళ్యాణి, కలగా సోమేశ్వరరావు, కూటమి పెద్దలు, కార్యకర్తలు, స్నేహితులు, గోపి అభిమానులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన జీవితం, ప్రతి ఇల్లు బాగుండాలి. కర్షక హలం, ప్రతి రైతు పచ్చగా ఉండాలి. కార్మిక చక్రం, కష్టించే ప్రతి మనిషి బాగుపడాలి. నమస్కారం తెలియజేస్తూ ముందుగా బర్త్డే బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. చిన్న వచ్చే కూడా పెడతారు ప్రోగ్రామ్ మరి గోపి గారితో ఫస్ట్ నా పరిచయం గుర్తున్నది గోపీ కృష్ణ అడిగారు. చిన్ననాటి నుండి మా పెంచిపెట్టి
ఏగి రాజబాబు ఫస్ట్ స్టాండర్డ్ నుండి 12th వరకు చదువుకున్నాను. ఫస్ట్ నేను అదే గుర్తు చేశాను మీకు. ఆడితే ఎలా స్నేహం అయితే గోపి గారితో కూడా స్నేహం అలాగే కంటిన్యూ అవుతుందో అలాగే కోరుకుంటున్నాను. ముఖ్యంగా గోపి గారిలో నాకు నచ్చింది ఆయన కోపం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎలక్షన్లో కూడా వీటి ఇక్కడ కోపపడడం కానీ దాడి చంపడం కానీ అది ఉండదు. సిగరెట్ అంటే స్మైలింగ్ ఫేస్ అయింది. వీళ్ళిద్దరూ ఉండడం వల్ల సతీష్ కోపం తగ్గిపోయింది. నేను అబ్జర్వ్ చేసింది ప్రతిసారి వస్తారు ఆఫీస్కి ఈ కసింకోట సమస్యల మీద వస్తారు కానీ పర్సనల్గా నాకు ఇది కావాలని ఆయన ఎప్పుడు అడగరు. ఏదో చేయాలి మనవంటూ నిరూపించుకోవాలి. కసింకోటలో ఎలక్షన్లో కూడా వీళ్ళు ప్రాణం పెట్టి చేశారు. ఇక్కడ సతీష్ అయితే శ్రీని గారు అయితే మన గోపి గారు పవన్ అందరూ కూడా ప్రాణాలు పెట్టి రోడ్డు మీద వచ్చి చేశారు. అందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. నెక్స్ట్ మరిన్ని పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆయన పదవి వచ్చి ఆ కార్యక్రమంలో మనందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మన కూటమి తరపున కమిటీలు వేస్తారు. కూటమి తరపున కమిటీలు వేసి రామకృష్ణ గారు చెప్పారు కసికోటలో కూడా ఆఫీస్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు ఏమంటే ఇక్కడే పరిష్కరించేగా రామకృష్ణ గారు ఆలోచిస్తున్నారు. అవి కూడా మనం ముందు అన్నీ చేద్దాం. ఇప్పుడు వరకు ఎలక్షన్లో మనం ఎలాగైతే అన్నదమ్ముల్లో కలిసి పనిచేసాము మళ్ళీ అలాగే అందరం కూడా కలిసి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అనుకుంటున్నాం. మీరు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు. నేను అర్ధరాత్రైనా ఉంటున్నాను. మీరు అందరూ చూస్తున్నారు. ఏ సమస్య ఉన్నా మీరు మన నాయకుల ద్వారా వచ్చినా మీరు వచ్చినా సరే మనం పరిష్కరించుకున్నాం. అన్నదమ్ముల్లో ఉన్న కుటుంబంలో ఉన్న చిన్న ఉంటాయి. అలాగే మనం ఏమన్నా పరిష్కరించుకొని అందరం కలిసిమెలిసి ముందుకెళ్దామని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ బర్త్డే బాయ్కి ఒకసారి విశేష చెప్తూ వెంకటేశ్వర ఆశీస్సులతో నెక్స్ట్ ఆయన పదవి వచ్చాక మళ్ళీ సన్మాన కార్యక్రమంలో కలుసుకున్నాం. థ్యాంక్ యూ.